ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నని పోలీసులు అరెస్ట్ చేశారా? యావజ్జీవ కారాగార శిక్ష పడింది అంటున్నారు. ఇక మనల్ని ఎవరు చూసుకుంటారు? మనకి పేమెంట్లు ఎవరిస్తారు? అర్థం అవ్వట్లేదురా. అన్నా, పోనీ మనం ఏదైనా పని చేసుకుందామంటే ఈ రాగం చూసుకునే బాధ్యత మనకే అప్పచెప్పాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నా. రేయ్, అసలే చిరాగ్గా ఉంది. నోరు మూసుకొనుండు, లేదంటే చంపి పడేస్తా. రేయ్, మీ జీవనాన్ని ఇక జీవితంలో బయటకు రాడ్రా. నన్ను బంధించి మీరు సాధించేది ఏమీ లేదు. తొందరగా పదరాజు. వాళ్ళు గనుక ఇప్పుడు ఈ ట్రాఫిక్ లో తప్పించుకున్నారంటే రాఘవ్ మనకి ప్రాణాలతో దొరకడం కష్టమవుతుంది. త్వరగా పదరాజు. అలాగే అమ్మాయి గారు. రే దీపక్, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రాఘవ్ మన చేతుల్లో చావాలి. అవును మమ్మీ, ఈ రోజు వాడు మన చేతుల్లో చావాలి. మావయ్యకి సాక్ష్యం లేకుండా పోవాలి. అవునరా దీపక్. రాజు, రాఘవ్ ఈ రోజు మిస్ అయ్యాడంటే అత్తయ్య దీపక్లు చంపేస్తారు రాజు. రాఘవ్ చనిపోతే అమ్మా నాన్నల్ని కలపాలన్న కోరిక కూడా చచ్చిపోతుంది. మనం ఉండగా రాఘవ్కి ఏమవుతుంది అమ్మాయి గారు? ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. రే దీపక్, రాజు రూపులు మనల్ని ఫాలో అవుతున్నట్టున్నారా? అసలు ఈ విషయం వాళ్ళకెలా తెలిసిందిరా? అవును మమ్మీ. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాఘవని అంతమొందించాలి దీపక్. రాఘవ మిస్ అయ్యాడంటే ఖచ్చితంగా మీ మావయ్యకి ఎదురు పడతాడు. అప్పుడు మొత్తం మన గురించి నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు మీ మావయ్య ఉన్న కోపానికి మనల్ని ఏం చేస్తాడో నీకు తెలుసు కదా దీపక్. నువ్వేం కంగారు పడకు మమ్మీ. రాజు రూపాలు వచ్చినా వాళ్ళ బాబులు వచ్చినా ఈరోజు రాఘవని ఎవ్వరూ కాపాడలేరు. దీపక్, రాజు రూపలు మన మీదకే వస్తున్నారా? కావాలంటే ఈ ప్లాన్ ఇంకోసారి వేసుకుందాం. రాఘవని ఇప్పుడు మనం ఏం చేయలేవు. తొందరగా పోనీరా. రాజు, బండాపు రాజు, బండాపు. అమ్మాయి గారు, బ్రేక్స్ పడడం లేదు. ఏంటి, బ్రేక్ పడట్లేదా? అయ్యో, ఏదో ఒకటి చేయి రాజు. రాజు, రాజు.
రేయ్ దీపక్, దేవుడున్నాడ్రా. మనకి అడ్డు తగిలే వాళ్ళందర్నీ ఆ దేవుడే అడ్డు తొలగిస్తున్నాడు. నిన్న జీవన్ని తొలగించాడు, ఇప్పుడు రాజు రూపల్ని తొలగించాడు. మమ్మీ, నిన్న జీవాన్ని అడ్డు తొలగించింది మాత్రం నిజంగా దేవుడే మమ్మీ. కానీ ఇప్పుడు రాజు రూపల్ని అడ్డు తొలగించింది మాత్రం దేవుడు కాదు మమ్మీ. మరెవరు? నేను. నువ్వెలారా? రాజు రూపలు ఇలాంటిదేదో చేస్తారనే వాళ్ళ కారుకి బ్రేకులు తీసేశాను. అమ్మయ్యా, బ్రేకులు లూజ్ చేశా. ఓవర్ స్పీడ్లో వెళ్తే ఎప్పటికైనా ఫెయిల్ అవుతాయి. వాళ్ళు మనల్ని ఫాలో అవుతారని నీకెలా తెలుసు దీపక్? రాత్రి మనం మాట్లాడుకున్న మాటల్ని మందారం రాజు రూపలకి చెప్పడం నేను విన్నాను మమ్మీ. రేపే రాఘవని లేపేస్తున్నా. రాఘవన్ చంపడానికి విజయాంబిక దీపక్లు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుదాం. రాఘవన్ కాపాడుకుందాం. సరే రాజు. ఫాలో అవుతారా? అవ్వండి, చెప్తా. మనమిద్దరం మన గదిలో మాట్లాడుకున్న మాటలు మందారానికి ఎలా తెలిసాయి? మావయ్య మనల్ని ఇంట్లో నుంచి గెంటేసి మళ్ళీ ఇంట్లోకి రానిచ్చిన తర్వాత నుంచి మందారం మన మీద ఒక కన్నేసి ఉంచింది మమ్మీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.